సుదీర్ఘకాలం 70 సంవత్సరాలు ఈ ఉడయాలపురం జమీందారి దగ్గర ఈ బంగారు కామాక్షిని పెట్టుకుని ఇన్ని 50, 60 కుటుంబాలు ఉన్నాయి. ఆ 50, 60 కుటుంబాల మధ్యన మనస్పర్ధలొచ్చి ఒక సమూహం ఈ బంగారు కామాక్షిని తీసుకుని వాళ్ళు ఇంకొక తర్వాత వెళ్తాము, మేము ఇక్కడ ఉండమని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా ఈ శ్యామశాస్త్రి పూర్వీకుల సంబంధించిన వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. అంతేకాదు ఎక్కడికెళ్తే అక్కడ ఈ బంగారు కామాక్షికి ఒక మండపాన్ని ఏర్పాటు చేసి దానికి 4 వైపులా బట్టలు కట్టి దానికి ఒక మండపాన్ని చేర్చి ఒక గుడిలాగా, అంటే గుడి అని చెప్పలేం మళ్ళీ, మండపంలాగా ఏర్పాటు చేసి అక్కడ పూజలు నిర్వహించేవారు. ఇప్పటికి కూడా ఆ మండపం అక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నాం అంటే, ఆ ఊళ్ళు తిరుగుతున్నప్పుడు ఇక్కడ మనకి 70 సంవత్సరాల పాటు ఇక్కడే బంగారు కామాక్షి ఉందంటే ఇక్కడ జనం ఏమవుతారు? అక్కడ పాద నమస్కారాలు చేసి అమ్మవారిని పట్టుకుని అమ్మవారి దగ్గర కూర్చుని లలితా సహస్రనామాలు చదవడం, లక్ష్మీదేవి కథలు చెప్పుకోవడం, ఇలాగ ఇన్ని రకాలు. అంటే అంతగా మనిషి కనెక్ట్ అయిపోతాడు భక్తికి. ఎక్కడో ఎప్పుడో ఉన్నారంటే మనకు తెలీదు, ఎప్పుడో ఏదో జరిగింది అని అనుకోరు కదా. అంత అప్పటి వాళ్ళ వీళ్ళు, అప్పటిదా ఇది అని చెప్పేసి ఎంతో పొంగిపోతూ ఇప్పటికీ వెళ్ళి అక్కడ వాళ్ళు నమస్కారాలు పెట్టుకుంటూ ఉంటారు. సరే, అణిక్కుడులో 15 సంవత్సరాలు ఉన్నాక అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు ఈ బంగారు కామాక్షిని పట్టుకుని విజయపురం, నాగూరు, మాడపురం, సిక్కిళ్ళు ఇలా ఒక్క గ్రామంలో 5, 5 సంవత్సరాలు ఉంటాయి. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి, ఏ ఊరు వాళ్ళకి బాగుంటుంది అనుకుంటే అవి, ఎక్కడ ఆదరణ దొరికితే అక్కడికి, అలాగే ఒక్కొక్క ఊళ్ళో 5, 5 సంవత్సరాలు ఉంటూ చివరికి తిరువారూరు వచ్చి చెప్పాను కదా. తిరువారూరు వచ్చి ఇక్కడ బాగుంది, పుష్కరిణి ఉంది, మంచి దేవాలయం ఉంది, పురాతనమైన ఇది ఉంది, సాంప్రదాయం ఉంది. ఇంకా మరి చాలా సంవత్సరాలు ప్రాణం నిస్త్రాణం వచ్చేస్తుంది కదా, ఎక్కడో అక్కడ ఒక చోట మనం సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు తిరువారూరు వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అప్పటికే వైభవంగా ఉంది తిరువారూరు. అందుకని త్యాగరాజేశ్వర స్వామి దేవాలయం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు ఎవరికి తెలీదు, వైభవం అంతా అక్కడే ఉంది. వీళ్ళు ఈ వాగ్గేయకారులు రాసింది కీర్తనలు, గుడి ఏం కట్టలేదు కదా వీళ్ళందరూ. అప్పటికే బోళ్ళు వైభవంగా ఉన్న దేవాలయం అక్కడ ఉంది. ఆ దేవాలయాన్ని దృష్టిలో పెట్టుకుని సరే మన అమ్మవారికి కూడా అక్కడ కొంత జాగా దొరుకుతుందిలే అని చెప్పేసి అనుకుని 5, 5 సంవత్సరాలు ఈ ఒక్కొక్క ఊళ్ళో ఇంకా జరిపిన కాలం వాళ్ళకి కొంచెం నిస్త్రాణ విసుగు అనిపించి, ఇంకా సరే అమ్మవారికైనా ఒక చోటు చూపించద్దాం, మనం ఇన్నాళ్ళు ఎలా తిప్పుతాం, తప్పు కదా ఇది అని చెప్పేసి అనుకుని తిరువారూరు చేరుకున్నారు. ఇది ఇక్కడ తిరువారూరు చేరుకున్నది ఎవరు? శ్యామశాస్త్రి పూర్వీకులు. శ్యామశాస్త్రి వెంకట్రామయ్యర్ తాతగారని చెప్పాను, తండ్రేమో విశ్వనాథ అయ్యర్, తల్లి ఉంగాలక్ష్మి. అక్కడ ఆ తిరువారూరులో శ్యామశాస్త్రి గారు జన్మించారు. మంచి సాంప్రదాయమైన కుటుంబం, మంచి వెనకాల భూములు గట్రా, ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు రాజులు, జమీందారులు వాళ్ళు పోషణ చూస్తారు కదా మరి దేవాలయానికి అన్నిటికీ. అందుకని వీళ్ళకి ఏమీ చీకు చింత లేకుండా వీళ్ళు ఇక్కడ తిరువారూరులో ఉన్నారు. చాలా ముద్దుగా ఈ అబ్బాయిని శ్యామ అని పిలుచుకునేవారు వాళ్ళు. శ్యామ అని ఎప్పుడు పుట్టాడు అంటే 1767 సంవత్సరంలో కృత్తికా నక్షత్రంలో పుట్టాడు. కృత్తికా నక్షత్రం ఎవరిదంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరు పెట్టుకుని శ్యామ అని పిలుచుకుంటూ ఉండేవారు. సరే, ఈ మన శ్యామశాస్త్రి వారు ఏ విధంగా వృద్ధి చెందారు అన్న విషయం తర్వాత చెప్పుకుందాం.